ఒకసారి డోనరా మీరు చూపించారు సార్. మీ మేలు ఎప్పుడు కూడా వేల్పూర్ పాఠశాల మర్చిపోదు సార్. మీ అందరికీ మా పాఠశాల సిబ్బంది అందరి తరఫున మీకు నమస్కారం సార్. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా వేల్పూర్ మండల పాఠశాల అండర్ 14 అండ్ అండర్ 17 బాల బాలికల క్రీడా పోటీలు 2025-26 సంవత్సరం గాను ప్రారంభిస్తున్నట్లు ప్రకటిస్తున్నాను. గౌరవీయులు పెద్దలు బాలపల్లిగా ఎమ్మెల్యే గారైన ప్రశాంత్ రెడ్డి గారు ప్రారంభిస్తారు. దాని తర్వాత ఓటు ఉంటుంది.
6 సంవత్సరపు క్రీడోత్సవములు పాల్గొనుచున్న క్రీడాకారులమైన మేము విధేయతతో క్రీడా నియమాల పట్ల గౌరవంతో నిజమైన క్రీడా స్ఫూర్తితో దేశ గౌరవం మరియు క్రీడల యొక్క ఔన్నత్యమును పెంచుతూ క్రీడోత్సవాలను విజయవంతం చేయగలమని ప్రతిజ్ఞ చేయుచున్నాము. ఓకే ఫ్లాగ్ బేరర్ థ్యాంక్ యూ. మరియు పాఠశాల సిద్ధాంత ఉపాధ్యాయులు రాజశేఖర్ అదేవిధంగా ఎమ్మెల్యే గారిని పేర్చుతాము. అది ముగిసిన తర్వాత మన దాన్ని విరాజుని చెప్పండి. అదేవిధంగా మరి పిఆర్టీయు అసోసియేట్ అధ్యక్షులు శ్రీ అశోక్ గారిని కూడా వేదికగా ఆహ్వానిస్తున్నాం. మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ మాజీ ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ లక్ష్మణ్ గారు కూడా వేదికగా ఆహ్వానిస్తున్నాం. सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि.
నేర్చుకోవడానికి వచ్చినటువంటి చిన్నారులందరికీ కూడా నా దీవెనలు, నా ఆశీస్సులు. ఇకపోతే వేల్పూర్ స్కూల్ అంటేనే ఈ మొత్తం నిజామాబాద్ జిల్లాలోనే పేరుగాంచినటువంటి స్కూల్ ఇది. గౌరవనీయులు మర్చిపోయిన లక్ష్మారెడ్డి గారు కూడా ఇక్కడ ఉన్నారు. ఈ స్కూల్కి దశాబ్దాలుగా హెడ్ మాస్టర్గా పనిచేసిన వ్యక్తి. ఈ పాఠశాల నుంచి అనేక మంది గొప్ప వ్యక్తులు వచ్చినారు. రాజకీయాల్లో ఈ పాఠశాల నుంచి ఎమ్మెల్యేలుగా వచ్చినాం, మంత్రులమైన, చాలా మంచి మంచి పొజిషన్స్లోకి వచ్చినారు. అట్లనే ఈ పాఠశాల నుంచి ఐఏఎస్ ఆఫీసర్లు కూడా వచ్చినారు. ఈ పాఠశాల నుంచి అనేక మంది ఇంజనీర్లు, డాక్టర్లు, విదేశాల్లో స్థిరపడ్డవారు కూడా ఉన్నారు. అట్లనే ఇప్పుడు మన హెడ్ మాస్టర్ గారు ఉన్నారు, రాజన్న గారు. ఈయన కూడా ఇదే పాఠశాలలో చదివినాడు. ఆయన అదృష్టం, ఇదే పాఠశాలలో చదివి మళ్ళీ దీనికి హెడ్ మాస్టర్గా వచ్చి ఇవాళ ఈ మంచి కార్యక్రమంలో పాల్పంచుకుంటా ఉన్నాం. ఈ గ్రౌండ్లో నుంచి అనేక మంది జాతీయ స్థాయి క్రీడాకారులు పుట్టిరు వేల్పూర్ గ్రౌండ్లో నుంచి. దాంట్లో ప్రముఖంగా మా తండ్రి గారు స్వర్గీయ సురేందర్ రెడ్డి గారు, అట్లాగే రాములు గారు ఉండేది పోలీసులో, కిషన్ గారు, రాములు గారి తమ్ముడు కిషన్, ఇట్లా చాలామంది జాతీయ స్థాయి క్రీడాకారుల్లో ఈ స్కూల్ పుట్టింది. ఈ స్కూల్ అన్నా, ఈ స్కూల్ గ్రౌండ్ అన్నా మాకు ఎనలేని ప్రేమ. మేము ఈ గ్రౌండ్లో ఆడుకునే రోజుల్లో వేల్పూర్లో క్రీడలను ఎంతగా పోషిస్తారంటే, ఎంతగా అభిమానిస్తారంటే, మేము ఈ గ్రౌండ్లో ఆడే సందర్భంలో సాయంత్రాలు ప్రాక్టీస్ చేసేటప్పుడే 200-300 మంది గ్రామస్తులు ఇక్కడ కూర్చొని చూసేది మాకు ప్రాక్టీస్. అంటే అంత గొప్పగా స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేసే గుణం కలిగినటువంటి గ్రామం ఇది. మరి వాళ్ళ గ్రామ వీడీసీ కావచ్చు, గ్రామంలో ఉన్నటువంటి ఇక్కడ చదువుకొని మంచిగా స్థిరపడి విదేశాల్లో స్థిరపడ్డవారు ఈ స్కూల్ కోసము, ఇటువంటి వేడుకల కోసము చాలా సహాయం చేస్తూ ఉన్నారు. వారందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. చాలామంది దాతలు కాంట్రిబ్యూట్ చేసినారని చెప్పినారు దేవానందం గారు. నా పక్షాన, ఈ స్కూల్ పక్షాన, గ్రామం పక్షాన ఈ కార్యక్రమానికి కావచ్చు, ఈ స్కూల్కి కావచ్చు దాతలుగా వ్యవహరించినటువంటి వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఇక్కడ మా వియంకుడు దయానంద్ రెడ్డి గారు లాస్ట్ టైం నేను స్కూల్ డేకి వచ్చిన సందర్భంలో ఆ వేల్పూర్ స్కూల్ పిల్లలకు ఎవరు కూడా షూ కనిపించలేదు నాకు. అప్పుడు అడిగినాను నేను హెడ్ మాస్టర్ గారిని, ఏంటి అని అంటే, లేవు సార్ అని అన్నాడు. వెంటనే రాజ్ కుమార్ గారి సహాయం తీసుకొని మా వియంకుడు దయానంద్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేసి ఎట్టి పరిస్థితుల్లో స్పోర్ట్స్ డే నాడు మటుకు అవన్నీ కూడా రావాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తే 560 షూస్ దాదాపు ఎంత కాస్ట్ ఉంటుంది? దాదాపు 1,80,000 రూపాయలు ఇవ్వగల 580 షూల్ని మా వియంకుడు దయానంద్ రెడ్డి గారు, రాజ్ కుమార్ గారి సాయంతో ఇవాళ ఇక్కడ వేల్పూర్ స్కూల్కి ఇవ్వడం జరిగింది. దయానంద్ రెడ్డికి కూడా, వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఈ స్పోర్ట్స్ అనేది గెలుపుకోవటం సహజం. ఎక్కడికైనా జీవితంలో చదువుతో పాటు స్పోర్ట్స్ కూడా ఉంటే పిల్లలకి మనోధైర్యం వస్తుంది. జీవితంలో ఎప్పుడైనా ఒడిదుడుకులు వచ్చినప్పుడు, ఏమైనా కష్టాలు వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొనే మనోధైర్యం ఎవరైతే స్పోర్ట్స్లో యాక్టివ్గా పాల్గొంటారో వారికే ఉంటుందని చెప్పి నేను అనుభవపూర్వకంగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే జీవితంలో చాలా ఒడిదుడుకులు వస్తాయి. అన్నీ పూలపాన్పుగా ఉండవు, అన్ని సక్సెస్లే ఉండవు, కొన్ని అపజయాలు కూడా వస్తాయి. వచ్చినప్పుడు దాన్ని కూడా గంభీరంగా మనోనిబ్బరంతో ఎదుర్కొనే
కావాలంటే ప్రతి ఒక్కరు స్పోర్ట్స్లో ఇన్వాల్వ్ కావాలి, క్రీడల్లో రాణించాలి. గెలుపు ఓటములు సహజం, గెలుస్తున్నామా ఓడుతున్నామా అది ఇంపార్టెంట్ కాదు. రెగ్యులర్గా మనం స్పోర్ట్స్లో పాల్గొని ప్రాక్టీస్ చేస్తున్నామా లేదా అన్నది ఇంపార్టెంట్. కాబట్టి ఇవాళ మీ అందరూ కూడా ఈ మండల స్థాయిలో క్రీడా పోటీల్లో పాల్గొంటున్నందుకు మీ అందరికీ కూడా నా శుభాకాంక్షలు. ఈసారి ఫస్ట్ వచ్చిన వాళ్ళు దాన్ని రిటైన్ చేసుకోవడానికి కష్టపడాలి. రెండో స్థానంలో వచ్చిన వాళ్ళు నెక్స్ట్ టైం ఫస్ట్ ఎట్లా రావాలని ప్రయత్నం చేయాలి. ఏమీ రాని వాళ్ళు డెఫినెట్గా ఏదో ఒక స్థానంలోకి రావాలని చెప్పి ప్రయత్నం చేయాలి. ఆ స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ తోటి మీరందరూ కూడా క్రీడల్ని ప్రాక్టీస్ చేస్తే జీవితంలో కూడా మీకు ఇది పనికి వస్తుందని చెప్పి నేను మరొకసారి చెప్తా ఉన్నా. తల్లిదండ్రులకు కూడా నేను మనం చేస్తా ఉన్నా, చదువుతో పాటు మీ పిల్లల్ని స్పోర్ట్స్లో కూడా ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే మన జిల్లాలో బ్రహ్మాండమైన ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ టీం ఉన్నది. వాళ్ళు నిస్వార్థంగా ఎంత దూరమైనా పోయి మన పిల్లలకి క్రీడలు నేర్పడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇది ఒక మంచి అవకాశంగా తీసుకోండి. దానికి సహాయ సహకారాలు ఏది కావాలన్నా నేను ముందుంటా అని చెప్పి నేను మీ అందరికీ మనవి చేసుకుంటూ, అతనే ఇవాళ ఈ అందరూ మండల స్థాయి క్రీడా పోటీలు నిర్వహించడానికి సహాయం చేస్తున్నటువంటి ఈ పీఈటీలందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అన్ని స్కూల్స్ హెడ్ మాస్టర్స్కి, ఆ టీచర్స్కి, మరి వాళ్ళందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతా ఉన్నారు. వాళ్ళందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు ఎంఈఓ మేడం గారు చెప్తా ఉన్నారు, ప్రైవేట్ స్కూల్ పార్టిసిపేషన్ కూడా బాగుందండి అని చెప్పినారు. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యానికి, ఆ టీచర్స్కి, వాళ్ళందరూ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు, శుభాకాంక్షలు. బ్రహ్మాండంగా ఈ మండల స్థాయి క్రీడా పోటీలు విజయవంతంగా జరగాలని, 3 రోజులు పండుగ వాతావరణంలో జరగాలని, వేల్పూర్లో ఇది ఒక మంచి వాతావరణంలో జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్న. జై తెలంగాణ. 69వ వేల్పూర్ మండల బాలబాలికల క్రీడా పోటీల ప్రారంభోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి వేల్పూర్ జడ్పిహెచ్ఎస్ హెడ్ మాస్టర్ గౌరవనీయులు రాజన్న గారికి, అతిథులుగా వచ్చినటువంటి వేల్పూర్ మండల ఎంఈఓ రేణుక గారికి, అట్లాగే ఎంపీడీఓ గౌరవనీయులు బాలకృష్ణ గారికి, అట్లాగే ఏఏపీ చైర్మన్ హరిత గారికి, వీడీసీ చైర్మన్ సోదరుడు పురుషోత్తం గారికి, హెచ్జిఎఫ్ సెక్రటరీ నాగమణి గారికి, అట్లాగే ఈ జిల్లాలో క్రీడల్ని సజీవంగా నింపడానికి విశేష కృషి చేస్తున్నటువంటి పేటా ప్రెసిడెంట్ సోదరుడు విద్యాసాగర్ రెడ్డి గారికి, వారికి తోడు నీడగా ఉంటూ ఈ ప్రాంతంలో ఎక్కడ క్రీడా పోటీలు జరిగినా భుజాల మీద వేసుకొని ముందుకు పోయే నా తోటి వాలీబాల్ క్రీడాకారుడు పేటా ప్రధాన కార్యదర్శి మల్లేష్ గౌడ్ గారికి, అట్లాగే జాతీయ కబడ్డీ క్రీడాకారుడు గౌరవనీయులు గంగాధర్ గారికి, అట్లానే స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ మల్లేశ్వర్ గారికి, ఈ వేల్పూర్ స్కూల్ యొక్క పీఈటీ సోదరుడు రాజేందర్ గారికి, ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా భుజాల మీద వేసుకొని నడిపిస్తున్నటువంటి సోదరుడు దేవానందం గారికి, వేదిక మీద ఉన్నటువంటి వేల్పూర్ మండలంలో అన్ని స్కూల్స్ యొక్క హెడ్ మాస్టర్స్కి, పీఈటీలకు, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలకు, వారి హెడ్ మాస్టర్స్కి, వారి పీఈటీస్కి, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వేల్పూర్ గ్రామ ప్రజలకు, వేల్పూర్ మండలం నుంచి వచ్చినటువంటి క్రీడాభిమానులందరికీ,
మిత్రులకు అందరికి కూడా పేరు పేరున ఇంకొక మర్చిపోయినా ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినా కదా, విద్యాసాగర్ అన్న, మల్లేష్ సారు, అట్లనే రాజ్ కుమార్ గారు వారు కూడా జాతీయ స్థాయి క్రీడాకారుడు. ఇవాళ ఏ స్కూల్లో క్రీడా మెటీరియల్ లేదో, స్పోర్ట్స్ మెటీరియల్ లేదో అది గుర్తించి మా వియ్యంపూర్ దయానంద రెడ్డి గారిని ఒప్పించి వాళ్ళందరికీ కూడా స్పోర్ట్స్ మెటీరియల్ వాళ్ళు ఇప్పించేందుకు విశేష కృషి చేస్తూ ఉన్నాడు. మొత్తం జిల్లా వ్యాప్తంగా రాజ్ కుమార్ గారు ఒక్కసారి మీరు లేచి నిలబడాలి. వీళ్ళంతా నిస్వార్థంగా పనిచేస్తూ ఉన్నారు. విద్యాసాగర్ అన్న, మల్లేష్ సారు, రాజ్ కుమార్ సారు, మేము మొన్న దాకా పవన్, ఇప్పుడు ఆయన డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్ అయినాడు. వారితో పాటు చాలామంది పీఈటీస్ ఇవాళ అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా.